ముక్కులో పెట్టాలి చెవులో పెట్టాలి మంచిగా బాలంటే నీ కన్ను కూడా పడ్డదా ఇదేంటిదే పట్ట అవసరం లేదు నేను పట్టే పెట్టుకుంటాడు చూడు ఆయన కూడా నా మీద కన్ను పడతాను నేను బాలంతనేనా నన్ను చూసుడు అవసరం నువ్వు బాలంతలో చుట్టూ దిగేటట్టు అమ్మవారు చూడుగా తల్లి కన్న బిడ్డను చేత పట్టుకొని రారా నా కన్న బిడ్డ రత్నమా ముత్యమా పౌడమా అని పొడిచేటి పొద్దులే మెరిగేటి దియోలే పున్న వెన్నీల పూసిన తంగడోలే కన్న బిడ్డ కనబడుతున్నది నాకేం పర్వాలేదమ్మా ఇద్దరు కొడుకులు రామ లక్ష్మణుడు ఇద్దరు కొడుకులు ఒక్కగాన ఒక్క బిడ్డ మా ఇంటి మా లక్ష్మణి ఇక నేను చదువుకుంటా నాకేం పర్వాలేదని కోటి సంబరపడుతున్నది కన్న తల్లి అచ్చిపాలు తల్లి వస్తే ఉన్నా మరి వస్తే ఉన్నా కన్న తల్లి గర్భమై సంకట బిడ్డ పుట్టిందయ్యా రమ్మన్నది రాజవరియో కానాడు 7 దాసికాంతల రాజుల కచ్చేరి వేడికచ్చి అయ్యా శంకుమోయి మహారాజా మరి నీ భార్య అటువంటి సకల సుక్కోలో ఒక బిడ్డకు జన్మనిచ్చిందా అని ఈ 7 దాసికాంతలు ఎప్పుడైతే రాజుతోని చెప్పినాడు సంబరపడతాడు సంతోషపడతాడు తిరుపతి తీరంగ మానంది కాశీ రామటెంకాయచుపురి కేవలం తిరిగి మొక్క రాని దేవతల ప్రాధాలు మొక్కి ఆ భగవంతుని ఒప్పించుకొని మెప్పించుకొని వచ్చిన ఇద్దరు మొగలం ఇలా బిడ్డ పుట్టిందన్న వార్త రాజు శవునపడంగానే ఆనందపడతాడు సంబరపడతాడు సంబరమైన గడియ లోపల రాజు అటువంటి చేతుల ఏళ్ల మీద ఉన్న ఉంగరాలు తీసి దాసి వాళ్ళకు దానం చేసిండు బిడ్డ పుట్టిన గడియ లోపల బిడ్డ పుట్టిన అటువంటి సంబరమైన సంతోషమైన గడియ లోపల ఆ రాజు దగ్గర 100 ఎకరాల భూమి జాగుంటే మనిషికి 1 ఎకరం దానం చేసిండు ఆగో అచ్చగల్లకు బుచ్చగల్లకు వరి చేసి అటువంటి ఎంతమంది ఉంటే అంతమంది పట్నం మీద ప్రజలందరికీ మనిషికి 1 ఎకరం మనిషికి 1 ఎకరం పట్టా అని పట్టాభిషేకం అటువంటి పట్ట చేసిండు ఆనాడు చూసిన 2 కొడుకుల కనంగా ఆగో 2 కొడుకులకు ఒక 12 ఎకరాల భూమిని పట్ట చేసిండు ఈ భూములన్నీ పంచుకుంటా రాంగా ఆగో అద్ద బిగడి భూమి ఎప్పుడైతే మిగిలిపోయిందో ఆ అద్ద బిగడు భూమినంగా ఆగో సుంకరి మల్లయ్యకు పట్ట వేసిండయ్యా ఓ పెద్దలారా భూములు జాగలన్నీ దాన ధర్మాలు వేసి పట్టా వేసి గానాడు చూసిన సంబరమైన సంతోషమైన టైం లోపల భార్య ఉన్నా నేలకు
భార్యని కళ్ళతో చూసిండు రామ రామ భార్యని కళ్ళతో చూసినాడు కానాడు శకుంతలాదేవి నాదామనకు అటువంటి బిడ్డ పుట్టిందా అని బిడ్డను తీసుకొచ్చి భర్త చేతిలో పెట్టింది ఓ అవ్వలారా ఆ బిడ్డని కళ్ళతో చూసిండు ఆగో అన్న ఆనందపడుతున్నాడు సంబరపడుతున్నాడు బిడ్డను చూడబోతే పడి షేడి పొద్దు హోలే మెరిగేది దిగోలే ఉన్నమ ఎన్నిలోలే పూసిన తంగడు హోలే ఆగో దగ్గున మెరుస్తా ఉంది కళ్ళ బిడ్డ ఆగో బిడ్డని కళ్ళ చూసి సంబరపడుతున్నాడు సంతోషపడుతున్నాడు ఓ శకుంతలాదేవి అలా నీ కోరిక తీరింది ఇద్దరు కొడుకుల తోడ ఒక్క బిడ్డ పొలము కావాలా అని ఆగో దేవాన దేవతల ప్రాణాలు మొక్కి ఆగో అటువంటి అయినా మొక్కని దేవుడు లేడు తొక్కని గుడి గడపలేదు ఎన్నో నోములు నోమి అటువంటి 7 రోజు లోపల ఇద్దరు కొడుకుల తోడ ఒక్క బిడ్డని కనుకున్నావు దేవి ఆగో నీ సంబరం అయిపోయింది నీకు సంతోషం అయింది ఆ సంబరమైన గడియ లోపల ఆగో బిడ్డను ఎత్తుకున్నాడు చెక్కిల్ని చేరి ముద్దులు ఎత్తున్నాడు ఆనందపడుతున్నాడు సంబరపడుతున్నాడు సంబరమైన గడియ లోపలనే ఆగో కైలాసనాథుడు కళ్ళతోని చూసిండు రామ రామ ఆ శంకరుడు అభయంకడు కళ్ళతోని చూసిండు ఓ బిడ్డ శకుంతలాదేవి ఆనాడే సంతాన బలం ఇచ్చిన్నాడు చెప్పిన అటువంటి బిడ్డ పుట్టినాక 3 గడియల్ల నీ భర్త ప్రాణం పోతుందా అని చెప్పిన ఇళ్ళ బిడ్డ పుట్టిందా అని సంబరపడుతున్నారు మీరిద్దరు ఆలు మొగలు సంతోషపడుతున్నారు యమలోకమత్తనన్న మాట యాది మరిచిపోతిరి బతుకుమాని బంగారం ఇస్తే బర్రె పిండాన్ని బదల్ల వారేసుకుంటారాయే ఇప్పుడే ఈ శైవం లోపల ఆగో నీ భర్తని యమలోకం బట్టి కత్తనన్నాడు లోకాల శంకరుడు నువ్వు ఎక్కడ పోతివిరా కొడుకో ఈ యమధర్మరాజా నువ్వు ఎక్కడున్నావా అని ఎలిగెత్తి గీకలు పెట్టంగా యమపురి పట్నం లోపల యమధర్మరాజు పాపులకు శిక్షలు అమలు చేస్తున్న శైవం లోపల ఆ శంకరు ఒక్క ఆర్తనాదం ఆగో యముడు యమధర్మరాజు శవనవడంగా నా తండ్రి ఎందుకో నన్ను పిలుస్తున్నాడా అని ఆగో ఎడమ సేత యమ పాశం పట్టుకొని ఆగో యమపురి పట్నం లోపల మఠానమాయమైపోయి కైలాసం లోపల ప్రత్యక్షమైండు యముడు యమధర్మరాజు నన్నెందుకు పిలిచినావు నన్ను పిలిచిన కారణం ఏమున్నదా అని అడగంగా ఓరి కొడుక యమధర్మరాజా బుద్ధిగల్ల పట్నము భూలోక నగరము శంకుబోయిని పట్నాన్ని పరిపాలన చేసేవాడు శంకుబోయిని రాజు శంకుబోయిని రాజు భార్య శకుంతలాదేవి ఇద్దరు కొడుకులు ఇద్దరు కోడళ్ళు ఉండంగా ఆనాడి దినమందు నా యొక్క శివశమ్ముని గర్భగుడి లోపల వరగాలు తౌసు పట్టిన్నాడు బిడ్డ పొలము ఓడిగట్టిన్నాడే చెప్పిన రానా కొడుక బిడ్డ పుట్టినాక 3 గడియల్ల యమలోకం వచ్చేది ఉన్నదని ఆనాడే చెప్పిన ఆగో ఇంకా రాకపాయే వద్దు పోతుంది పొలముల దూరం అవుతుంది ఇప్పుడే నువ్వు భూలోక నగరం వెళ్ళిపోయి శంకువైని రాజు ఒక్క ప్రాణం బట్టి రమ్మన్నాడు కైలాసనాథుడు ఇంత మాట శంకరుడు వలకంగానే యముడు యమధర్మరాజు ఎడమ సేన యమ పాశం పట్టుకొని ఆ యొక్క మైసావాహనం అంటే దున్నపోతు మీద పొలుము తీరి కూర్చొని కైలాసము నుంచి భూలోక నగరం రాముడు ఆన రామన్న రాజు ఆగో అడవి లోపల వస్తున్న యమధర్మరాజును గుడ్డ భూములకే యమధర్మరాజు
అంటనే అమ్మా ఆడికెళ్ళి యమధర్మరాజు ఊళ్ళే అడుగు పెడతంటే ఊళ్ళో ఉన్న ఊర కుక్కలకే యమధర్మరాజు వెళ్ళబడతాడు. ఆ యమధర్మరాజు చూసిన ఊర కుక్కలు మగులకు ముఖం పెట్టుకోడు ఓ ఓ ఓ అని ఏడుస్తాయట కుక్కలు. ఆ కుక్కలు ఏడ్చిన్నాడు రా నాయన. తెలిసిన వాళ్ళు ఏమనుకుంటారు కుక్కల మీద మన్ను ఆడా. ఇళ్ళ కుక్కలు ఏడుతా ఉన్నాయి. ఎవరి ప్రాణం పోతుందో ఎవరి జీవనం పోతుందో అని అంటదే అమ్మా. చంటి పిల్లగాళ్ళు ఉంటే చంటి పిల్లగాళ్ళకే ఎప్పుడు యమధర్మరాజు వెళ్ళబడతాడు. ఆ చంటి పిల్లగాళ్ళు ఎక్కెక్కి ఎంత ఉంటదే ఎంత ఊపుంచినా ఊపుండవారు ఉలుకుడికి పడుతుంటారు భయపడుతుంటారు. ఎక్కెక్కి ఎంత ఉంటే గా కళ్ళ తల్లి కళ్ళ ఊసి పడుకో ఆ కన్న తల్లి మమగట్టుకొని చనిపూరి పాలించిన పిల్లగాళ్ళు పాలు తాగబోరు. అన్నం తినబెట్టినా అన్నం తినవాడే అమ్మా. ఎక్కెక్కి ఏడుతూ ఉంటారు ఉడికి పడుతుంటారు భయపడుతుంటారు. ఆ కన్న తల్లికి అప్పుడు అనుమానం వస్తుంటదాట. ఇళ్ళ ఎవరి ప్రాణగండ ఉన్నదో ఎవరికి ఏమి జరుగుతుందో అని ఆ తల్లికి అనుమానం వస్తుందే అమ్మా. ఇంకెవరికి గల్లబడతాడు. చనిపోయేవారు ఎవరుంటారో వాళ్ళకే యమధర్మరాజు గల్లబడతాడు. యమధర్మరాజును చూసిన గాజీరికి కళ్ళకే నిన్ను పట్ట పట్ట కడుతుంటాయి. నోట్లకేలి ఒక్క మాట రావదు. ముక్కులకేలి సివిడి ఆడుతుంటారు. నోట్లకేలి సొల్లు కక్కుతుంటారు. చుట్టాలు బాంధువులు కొడుకులు బిడ్డలు కోడళ్ళు మనవలు మనవరాళ్ళు కాకంత బలుగా ఉన్నా గాని అంతమందిలకేలి యమధర్మరాజు పట్టుకొని పోతడే అమ్మా. ఎవడు యమధర్మరాజు కనిగి గాంధారి అల్లగట్టుమ రాత్రి ఒక నిద్రపోతూ గా శంకుమొరి మహారాజు గా ఆడి వెళ్ళ శకుంతలాదేవి గా పుట్టినాగా కళ్ళ బిడ్డల పక్కల వండబెట్టుకొని పన్న శైవము లోపల అతుమ రాత్రి యమధర్మరాజు వచ్చరా రామరామయ్య శ్రీపదము తీయవచ్చరా రామరామయ్యో యమపాశము తీయవచ్చరా రామరామయ్య యమపాశము తీసిండు. గా శంకుమొరి రాజు మీద యమపాశం వదిలిపెడతంటే అనుకుంట యమపాశము దిగచ్చి రాజు ఒక్క శంకువైన రాజు ఒక్క నరాలు గుంజుతున్నాయి రా దేవుడా. చాలుకుంటే చల్లు అనే ఓ దేవుడా. చాలుకుంటే చల్లు అనే అవ్వలారా. గుండెలకు బిల్లు అనే ఓ దేవుడు. దేవుడా రా ఓ దేవుడా. పట్టే ఓ దేవుడా.
ఒళ్ళు వెళ్ళవట్టట్టు నాకు అనిపిస్తుంది నన్ను నమ్మనిపిస్తున్నదే బాబో ఎన్ను కొన్నా 7 పుట్ట జర పుడుతుంది దేవి ఇక బతికినంతా సేపు బతికా బామా బతికా దేవి బిడ్డ పైరాము వచ్చబోయే జీవనాలు అటువైతా ఉంటే ఇది ఏమి కలిమాయే బామా ఎన్నడూ లేని నన్ను దొంగలు తోచినట్టు నాకు అనిపిస్తుంది నా గుండె అదిరిపోతుంది బామా కళ్ళల్లో నాకు ఎవరు కళ్ళబడ్డట్టు అనిపిస్తుంది ఎన్నడూ లేని బాబా నాకు అగుళ్ళు పుగుళ్ళు ఉడుతున్నాయి నా అదిరిగుండె కళ్ళు అన్నదే బాబా నా ఎడమ కన్ను పట్టుకుంటుంది దేవి ఇలా ప్రాణగండానికి ఏమున్నదో ఓ బాబా ఇక ఎన్నడూ లేనిదమ్మా ఓ బాబా ఎన్నడూ లేనిదమ్మా ఓ బాబా ఎటవైతే ఉంది నా భార్య ఇది ఏమి కలిమాయా ఓ బాబా చెప్పినప్పుడు నేను కూడా మంచుకుండు పాటపడ్డ గుళ్ళల్లో మనం పూజ చేసినాడే పరమాత్ముడు చెప్పిండు నాదా మరి ఒక్క మాట చెప్పిండు నాదా కనులు మనం అంటున్నది కానీ చదువుకునే బాకి లేదు ఏనాడు భార్య భర్తలల్ల భర్త గండమన్నరే ప్రాణేశ్వర మన ప్రాణం వెళ్ళిపోతే నానా రామచిలక గద చామకాయ నొలుచుకొని తిన్నట్టుగా పోయినాడు బిడ్డలో 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 అని నాదా లేని పోరు పెట్టినాదా ఇళ్ళ నీ ప్రాణానికి వచ్చింది నాదా నీ జీవనానికి వచ్చిన నాదా